పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం అమ్మాయి. గురుగారు, శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం చాలా మంది చేసుకోవాలి అనుకుంటారు. అది ఒకరి నుంచి ఒకరు చుట్టుపక్కల చేస్తున్నారని, ఆచారం అని ఇలా రకరకాలుగా వినిపిస్తూ ఉంటాయి. వరలక్ష్మి వ్రత విధానం అయితే కొత్తగా స్టైల్గా ట్రెండీగా ఆడంబరాలతో హంగులతో హడావిడిగా రకరకాలుగా అమ్మవారితో పూజ అయితే చేస్తున్నారు. గురుగారు, మీ మాటల ద్వారా మేము వినాలనుకుంటున్నాం. గురుగారు, అసలు వరలక్ష్మి వ్రత కథ విధానం ఏంటి? ఆ పార్వతీదేవి పరమేశ్వరుని ఏమైనా అడిగిందా? ఇలా కథ ఏమైనా ఉందా? ఏంటి గురుగారు, ఒకసారి వరలక్ష్మి వ్రత విధానం ఏంటి, కథ ఏంటి? ఆ రోజు మీరు చెప్తుంటే మేము ఏం చేయాలి, ఏం వినాలి? ఇప్పుడు ఎవరైతే వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటున్నారో అవేవి శాస్త్రంలో లేవు. భవిష్యోత్తర పురాణంలో ఈ కథ ఉంది. ఏంటి? వరలక్ష్మి వ్రత కథ ఉంది. ఓకే గురుగారు. ఆ వ్రత కథని కూడా ఈనాటి కాలంలో ప్రచురణకర్తలు చాలా శ్లోకాలు తగ్గించి షార్ట్కట్ మెథడ్స్లో అన్నట్లుగా కొన్ని శ్లోకాలు తీసేసి కొన్ని శ్లోకాలు కొత్తవిగా తీసుకువచ్చి రకరకాలుగా ఈ శ్రావణ శుక్రవార వరలక్ష్మి వ్రత సంబంధిత కథలు, వ్రతం చేసే విధానం ఇవన్నీ కూడా మార్చేశారు. వ్రత చూడామణి అనే గ్రంథంలో ఈ వ్రతం ఎలా చేసుకోవాలో, ఎప్పుడు చేసుకోవాలో సశాస్త్రీయంగా చెప్పబడి ఉంది. అది మాయమైపోయి మనం ఆడంబరాలకు, ఆర్భాటాలకు, ప్రదర్శనలకు మారిపోయాం. ఎలా చేస్తే అమ్మవారికి ఆనందం, అది కావాలి, ఇది ముఖ్యం. ఇక్కడ ఆర్భాటాలు, హంగు ఇవన్నీ ఏమీ ఉండవు. మనస్సు చూస్తుంది ఆ తల్లి. భవిష్యోత్తర పురాణం ప్రకారంగా వ్రత చూడామణిలో చెప్పబడిన ఆ లక్షణం ఏమిటి అంటే యథా సంస్థే దినకరే. ఇప్పుడు నేను చెబుతున్న ఈ సూత్రం ఎవరూ చెప్పలేదు, ఎవరూ దృష్టి పెట్టలేదు. అందరూ ఏమైనా శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం, శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం అంటూ ఉంటారు. ఈసారి శ్రావణ మాసంలో శుక్రవారంతో 3 శుక్రవారాలు వస్తున్నాయి పౌర్ణిమకు ముందు. శ్రావణ పౌర్ణిమ కూడా శుక్రవారమే. కాబట్టి చాలామంది శ్రావణ పౌర్ణిమ కూడా శుక్రవారం కాబట్టి ఆ రోజు చేసుకుందామా అంటారు. శ్రావణ శుక్రవారంలో 3 శుక్రవారాలు శ్రావణ మాసంలో పౌర్ణిమకు కలుపుకొని వచ్చేస్తున్నాయి ముందే. ఇందులో ఎప్పుడు ప్రధానం? పౌర్ణమి ముందు ఒక 2 ఉన్నాయి. పౌర్ణిమ కూడా శుక్రవారంతో ఉంది, ఆ రోజు కూడా చేసుకోవాలిగా. కాబట్టి కొందరు సిద్ధాంతులు మీడియా ద్వారా ఇలా కాదు, మనం 28 చేసుకోవాలి, పౌర్ణిమ రోజు చేసుకోవాలి, శ్రావణ పౌర్ణిమ రోజు చేసుకోవాలి అంటూ ఉన్నారు. ఈ వ్రతం ఏం చేయాలి, ఎలా చేయాలి, వ్రత చూడమని ఏం చెప్పింది అంటే, ఇప్పుడు నేను చెబుతున్న ఈ విషయం ఎవరూ చెప్పనిది. యథా రవే కుళీరస్థౌ మాసేచ శ్రావణీ తథాహ అంటే అర్థం గురుగారు, ఇది నిజమైనటువంటి సూత్రం. అర్థం కావాలి గురుగారు. యథా రవే, ఏ విధంగానైతే సూర్యుడు కుళీరస్థౌ కర్కాటక మాసంలో కర్కాటక సంక్రమణం అనంతరం కర్కాటక రాశిలో ఉన్న కాలములో శ్రావణ మాసంలో అయి ఉండాలి. సామాన్యంగా ప్రతి నెలలో 15, 16 ఈ తేదీలలో సంక్రమణం అవుతూ ఉంటుంది. ఈ సంక్రమణం అయిన కాలంలో కర్కాటక రాశిలో సూర్యుడు ఉన్న కాలంలో వచ్చే శ్రావణ మాసం ఏదైతే ఉంటుందో ఆ భాగంలో చేసుకోవాలి. సర్వసాధారణంగా ఈ భాగం పౌర్ణిమకు ముందుగానే ఉంటూ ఉంటుంది. కాబట్టి 2వ శుక్రవారమే చేసుకోవాలి అనేది తదుపరి కాలంలో వచ్చినటువంటి ఎక్స్టెన్షన్ అని చెప్పుకోవాలి. అందుకే అన్నాను కదా గురు, మొదట్లో ఇలా మా దాకా కర్కాటక మాసంలో ఉండడం అవసరం. కర్కాటక మాసంలో సూర్య సంచారం అవసరం. యథారవౌ కుళీరస్థే, ఇది అవసరం. చంద్రుడు కర్కాటక రాశి అధిపతి, సూర్యుడు శరీరానికి కారకత్వం కలిగిన వాడు, సంపదలకి కారకుడు. ఈ ఇద్దరు ఉన్నటువంటి కాలంలో వ్రతం చేసుకోవాలి.
ఇది మొదటిది. ఓకే గురువు. రెండవది, చారుమతికి కలలో అమ్మవారు కనిపించి శ్రావణ మాసంలో శుక్రవారం నాడు ఈ వ్రతం చేసుకోవాలి, సకల సంపదలు లభిస్తాయి అంటూ చెప్పింది. కలలో దర్శనం ఇచ్చింది. ఆవిడకే ఎందుకు దర్శనం ఇవ్వాలి? చారుమతి దేవి అత్తామామలను దైవ సమానులుగా భావన చేస్తూ అతిగా మాట్లాడకుండా మితంగా ప్రవర్తనలతో భర్తను మన్నిస్తూ ఒక ధర్మపూర్వకమైన జీవితాన్ని గడిపేది. చారుమతిలో ఉండే లక్షణం మితవాక్యం, హితవాక్యం, పరిమిత వాక్యం. అందుకే ఇంకెవరికి కాకుండా ఆవిడ కనిపించింది. ఎలా చేయమన్నది? కలశాన్ని ఏర్పాటు చేసి కలశం చుట్టూరా 9 ప్రదక్షిణలు చేస్తూ పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత మమ సర్వదా, ఈ ఒక్క శ్లోకంతో షోడశోపచారాలు చేయాలి. మన వాళ్ళు దానికి తగ్గట్టుగా కల్పం పెంచేశారు. భవిష్యోత్తర పురాణ కల్పోక్త ప్రకారేణ అంటూ 4వ నియమం. ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటున్నారు. అలా చేసుకోమని వ్రతం చెప్పలా, సమష్టిగా చేసుకోవాలి. సమష్టిగా, ఇది సంస్కృత పదం, వేద పదం. సమష్టి, కలిసి చేసుకోవాలి. ఒక వీధిలో ఉండే వాళ్ళంతా ఒక చోట అందరూ కలిసి సమష్టిగా చేసుకుని భోజనాలు చేస్తూ ప్రదక్షిణలు చేస్తూ సాయంత్రం వేళ చేయాలి. ఇది 5వది. చేయడం లేదు, ఉదయమే చేస్తున్నాం, పర్వాలేదు చేసుకుందాం. వ్రతంతో పాటుగా సత్యవ్రతం కూడా చేస్తున్నారు కొందరు. అలా చేయకూడదు. ఏ వ్రతం చేస్తున్నామో దృష్టి ఆ వ్రతం మీదే ఉండాలి, అది ముఖ్యం. కనుక శాస్త్రోక్తంగా అన్నప్పుడు అమ్మవారు ఆర్భాటాలకు హంగులకు పొంగిపోదు. అమ్మ కదా, ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ వచ్చి తొంగి చూస్తుంది. చారుమతికి మాత్రమే ఎందుకు దర్శనం ఇచ్చింది అన్న ఈ వ్రతం మనకేం చెబుతుంది అంటే, హితంగా మితంగా పరిమితంగా తీయగా నవ్వుతూ మాట్లాడుతూ పెద్దవాళ్ళని గౌరవిస్తూ తక్కువగా మాట్లాడాలి. వాంగ్ నియమం ప్రధానం, ఇది లక్ష్యం. ఈనాటి కాలంలో మనకి ఈవెంట్ మేనేజ్మెంట్ బాగా ఇందులో చోటు చేసుకుంది. ఫోన్ చేస్తే వాళ్ళు అలంకారం చేస్తారు, చెంబులు బిందెలు గ్లాసులు అంతా ఆర్భాటంగా. మనం వచ్చి పక్కకి నిలబడి ఫోటో తీసుకుంటే చాలు అంటారు. మేము ఉన్నాం కదా మీకెందుకు, మేము తెచ్చి పెడతాం కదా మీకెందుకు, మీరు అలా అని ఫోటో దిగితే చాలండి అంటూ కూడా తయారయ్యారు. ప్రసాదాలు కూడా ఆర్డర్ ఇచ్చేస్తున్నారు. అన్ని ఆర్డర్ మేము చేసి పెడతాం, మీరు నవ్వండి చాలు అనకూడదు. కానీ అమ్మాయి అభ్యంతరం కాకపోతే అన్ని పనులు మేము చేసి పెడతాం, మీరు చూసి పెట్టండి చాలు అనే కాలం వచ్చేస్తుంది. అమ్మవారు మన ముఖాల పైన ప్లాస్టిక్ నవ్వులను పోయిస్తుంది. ఇక నిజమైన నవ్వులు మాయమైపోయి ప్లాస్టిక్ నవ్వులు రాబోతున్నాయి. అమ్మవారిని పూజించడం అంటే దీపం పెట్టాంగా, దీపం అగ్నితత్వం, బియ్యం పోసాంగా పృథ్వీతత్వం, కలశంలో నీరు పోసాంగా జలతత్వం, ఆకాశతత్వం కొబ్బరికాయ పైకి చూస్తుంది. ఏమి వాయుతత్వం, అగరత్తులు వెలిగించాం, వాయువు ఉనికి ఉంది. పాంచభౌతిక ప్రపంచాన్ని ఆనందకరంగా ఏర్పాటు చేసి అర్చించడమే నిజమైన వరలక్ష్మి వ్రతం. ఇది విషయం. తప్పకుండా గురువుగారు. ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం. కృష్ణార్పణం.